హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లవ్లీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే ఫ్రెండ్స్, మన మొబైల్ ఎలాంటి మొబైల్ అయినా సరే మన మొబైల్లో ఐఓఎస్ ఫీచర్స్ అన్నమాట. ఐఓఎస్ ఫీచర్స్ అంటే మన యాపిల్ ఐఫోన్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొత్త ట్రిక్ అనమాట. సో మీకోసం నేను కష్టపడి ఎతికి తెచ్చాను. సో ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మళ్ళీ మీకు కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి, అవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు చూస్తూనే ఉన్నారు లవ్లీ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు ఈ 3 యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 యాప్స్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఐఓఎస్ లాంచర్ ఉంది కదా 13 అనేది, ఈ యాప్లో ఓపెన్ చేసిన మిగతా 2 యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో చూద్దాం, ఆ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలో అని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఆల్రెడీ సెట్టింగ్స్ అన్నీ అప్లై చేశాను. నాకు ఇక్కడ చూడండి సేమ్ నాకు ఐఓఎస్ ఫీచర్ ఎలా అవుతుందో ఐఫోన్లో ఎలా అయితే ఉంటాయో చూడండి, నాకు సేమ్ అలానే వచ్చాయి. ఇక్కడ చూడండి ఎసెన్షియల్ టచ్ అనమాట ఇది. ఇక్కడ చూడండి నాకు సైడ్కి ఇది. సో సేమ్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా నేను ఇక్కడి నుంచే అనుభవం చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు మొత్తాన్ని కూడా. సో ఇక్కడ చూడండి నాకు ఎసెన్షియల్ టచ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ అన్నీ కూడా నేను రీసెంట్ యాప్స్ కానీ, కంట్రోల్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, లేకపోతే హోమ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, మీ మొబైల్లో కూడా ఇలా ఆపరేట్ చేయాలంటే నీకు కొన్ని సెట్టింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా ఆ 3 యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి మీ డిస్క్రిప్షన్ లింక్తో. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇక్కడ. సో ముందుగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఐఓఎస్ లాంచర్ దీన్ని ఓపెన్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ యాపిల్ సిమ్లో వచ్చి ఐఓఎస్ లాంచర్ ఉంది. ఇక్కడ చూడండి, మనకి దీంట్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నమాట. ఫస్ట్గా వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, మనకి కంట్రోల్ సెంటర్ ఉంది కదా దీని మీద. అంటే ఇది చూడండి, ఈ స్వైప్ చేస్తున్నాను కదా నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. సో ఇది కంట్రోల్ సెంటర్ అన్నమాట దీన్ని. సో ఇదనేది నీకు ఇక్కడ ఎనబుల్ చేసి ఇక్కడ ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇట్లా వస్తుంది అన్నమాట. సో ముందుగా దీని ఒక సెట్టింగ్స్ వద్దాం మనం. ఫస్ట్ దీని మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ చూడండి, మనకి కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఐఓఎస్ లాంచర్ న్యూ కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దీని ఎనబుల్ ఉందో ఇక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఎనబుల్ ఉంటేనే ఇది వర్క్ అవుద్ది అన్నమాట. సో ఫస్ట్ ఐఓఎస్ లాంచర్ న్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్గా యూటిలిటీస్ మీద చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి డార్క్ మోడ్ అన్నమాట. మనకి ఇక్కడ ఎప్పుడైతే ఇది ఎనబుల్ చేస్తామో సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసిందే డార్క్ మోడ్ గురించి ఉపయోగం ఏందనేది. సో నేను డార్క్ మోడ్ ఆఫ్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఆన్ చేసి పెట్టుకోండి, బ్యాటరీ సేవింగ్ అనేది చాలా ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇంకా చూడండి ఐఫోన్ 8 అన్నమాట. ఐఫోన్ యొక్క 8 స్టైల్ అని ఎనబుల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఎనబుల్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్ మీకు ఐఫోన్ 8 ఎలా అయితే మోడల్ ఉంటుందో సేమ్ అలాగే మీకు ఫీచర్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకా వెంటనే మీకు ఇక్కడ చూడండి హోమ్ స్క్రీన్ గ్రిడ్ అనమాట. మీకు హోమ్ స్క్రీన్ మీద ఎన్ని యాప్స్ ఉండాలి అట్లా. ఈ 5x4 అంటే మీకు ఇట్లా అడ్డంగా వచ్చేసి 4 ఉంటాయి ఫ్రెండ్స్, నిలువు వచ్చేసి 5 ఉంటాయి అన్నమాట. అట్లా రన్స్ మీ ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోండి మీకు నచ్చే విధంగా. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వాల్ పేపర్స్ ఉంది కదా, మనకు వాల్ పేపర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ విడ్జెస్ అనేది, వెదర్ అనేది అన్నీ మీకు ఆటోమేటిక్గా ఈ క్లిక్ చేస్తే మీకు అర్థమైపోద్ది. నేను ఇంకా చెప్తే ఫ్రెండ్స్ మీకు వీడియోలో ఎంత అయితే అందుకే నేను చెప్పట్లేదు వీటి గురించి. సో మెయిన్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా. సో ఇక్కడ చూడండి, మనకి వాల్ పేపర్స్ అనేది మీకు క్లిక్ చేయండి. వాల్ పేపర్స్ అని మీకు ఇంకా ఇక్కడ ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచండి, మీకు ఇంకా వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు చిన్న యాడ్స్ వస్తాయి అన్నమాట, కొన్ని డిస్టర్బ్ చేస్తాయి. సో మీరు ఓపికతో ఉండి అవి రిమూవ్ చేయండి అవి కూడా. సో ఇక్కడ చూడండి, మనకి చేంజ్ ఐకాన్ ఉంది కదా, ఈ చేంజ్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకి ఈ అలోహా అనేది ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఇష్టం వచ్చిన ఐకాన్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అలోహా మీద అమెజాన్ పెట్టుకోవచ్చు, కానీ ఓపెన్ చేస్తే మాత్రం అలోహా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అన్నమాట అట్లా. సో ఇక్కడ చూడండి, మనకి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి మనకి ఇక్కడ ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడికి మనకి కొన్ని ఐకాన్స్ ఇచ్చారన్నమాట, వాట్సాప్, యూట్యూబ్ గురించి, ఎంఐ గురించి. కానీ ఇంకా మీరు ఇట్లా స్వైప్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా వస్తాయి మీకు స్క్రాల్ చేసుకుంటే. సో మీ ఇష్టం వచ్చిన ఐకాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు వీటి మీద. అంటే వీటి మొత్తం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు మీ మొబైల్ అయితే ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో అన్ని యాప్స్ మీద సెట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం వచ్చిన సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చేంజ్ నేమ్ అనమాట. ఈ ఐకాన్ నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు అన్నమాట. మనకి ఇప్పుడు అలోహా అని ఉంది కదా, అలోహా అనే నేమ్ మనకు నచ్చపోతే మాత్రం దీని మీద ఇక్కడ చేయండి. ఇక్కడ ఇవన్నీ డిలీట్ చేసేసి ఇక్కడ మనకి
మీ ఇష్టం వచ్చిన నేమ్ కానీ లేకపోతే ఇంకా నేమ్ కానీ సెట్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ నేమ్ అనేది మారిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు, హైడ్ అండ్ యాప్స్ అనమాట. ఇది మీకు షార్ట్కట్లో ఎలా చేయాలో నేను వీడియో చివరిలో చెప్తాను. సో ఇక్కడ చూడండి మనకి హైడ్ అండ్ యాప్స్ అనమాట. హైడ్ యాప్స్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి చాలా అంటే చాలా మన మొబైల్ ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో అన్ని యాప్స్ మొత్తం వచ్చేస్తాయి ఇక్కడ. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ప్లస్ బటన్ కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మైనస్ అనేవి వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా అంటే మీ హోమ్ స్క్రీన్కి వెళ్తే మీకు అలోహా బ్రౌజర్ ఎక్కడ కనబడదు. సో మళ్ళీ మీరు తీసేయాలంటే ఏం లేదు, ఇక్కడ చూడండి మీ మైనస్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మళ్ళీ మీకు అన్హైడ్ అయిపోద్ది అన్నమాట. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఇంకా చూడండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అదర్ మై యాప్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా లైవ్ వాల్ పేపర్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు మన యాపిల్ సంబంధించిన అన్ని యాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు. సో దీన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్ మీ ప్లే స్టోర్ తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లో మీకు అక్కడ చదవండి, మీకు ఇష్టమైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైతే ఉపయోగపడితే అవే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ అసిస్టివ్ టచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మనకి ఈ కలర్ అనమాట, ఈ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు, లేదా సైజు మార్చేసుకోవచ్చు, సైజు పెంచాలన్నా తగ్గించాలన్నా కానీ. సో ఇక్కడ చూడండి మీకు ఇవి అన్నీ సెలెక్ట్ చేసుకుని మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో ఇంతే ఫ్రెండ్స్, దీంట్లో పెద్ద ఇంపార్టెంట్ ఏం లేవు. మీకు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ టెస్ట్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లాక్ స్క్రీన్ అనమాట. లాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఆటో పర్మిషన్ అడుగుతుంది, ఆటో పర్మిషన్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి మీకు నేను ఇది కొద్దిగా పైకి చెప్తాను ఫ్రెండ్స్, మీకు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. ఇక్కడ చూడండి మీకు పాస్వర్డ్ అన్నమాట. మనకి ఐఫోన్ అయితే ఎప్పుడైతే మనం ఓపెన్ చేసే టైంలో మనకు పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. సేమ్ అదే పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎనబుల్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి 6 డిజిట్స్ అడుగుతుంది అన్నమాట. మీ ఇష్టం వచ్చిన పిన్ నెంబర్ ఇచ్చేసి, లేదా 4 డిజిట్స్ అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన పిన్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పాస్వర్డ్ అనేది మీ మొబైల్ అయితే ఎప్పుడైతే లాక్ చేసి ఓపెన్ చేస్తారో మళ్ళీ అప్పుడు కంపల్సరీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రం ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన దీంట్లో కూడా. సో దీంట్లో ఈ పాస్వర్డ్ అనమాట, ఇది ఒకటే కొద్దిగా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ చూసిందే. లేదంటే ఇక్కడ మీ డిసేబుల్ సిస్టమ్ లాక్ ఉంది కదా, మీ అంత ముందర మీ మొబైల్ సిస్టమ్ లాక్ పెడతారు కదా, అప్పుడు డిసేబుల్ చేయాలంటే దీంట్లో క్లిక్ చేయొచ్చు, లేదా మీ సెట్టింగ్స్కి వెళ్ళి మీరు అన్లాక్ చేయొచ్చు అన్నమాట వాటిని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక షార్ట్ కట్స్ చెప్తానని చెప్పాను కదా, ఇక్కడ చూడండి నేను హైడ్ చేయడానికి అన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా యాప్ అనేది క్లిక్ చేసి పట్టుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి హైడ్ అండ్ యాప్స్ ఉంది, దీని మీద క్లిక్ చేసినా ఆటోమేటిక్గా హైడ్ అయిపోద్ది. లేదంటే మీరు ఎడ్ చేయాలని కూడా ఎడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యాప్ యొక్క ఈ యాప్ గురించి తెలుసుకోవాలంటే యాప్ ఇన్ఫో అని క్లిక్ చేయండి. లేదంటే అన్ఇన్స్టాల్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లోనే అన్ఇన్స్టాల్ అయిపోద్ది ఫ్రెండ్స్, ఎటువంటి లేట్ చేయదు ఇది. సో ఇంకా ఫ్రెండ్స్ మనకి వాల్పేపర్ అని నేను సెట్ చేయలేదు, అందుకే మీకు మామూలుగా కనబడుతుంది. సో మీ మొబైల్లో వాల్పేపర్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా డౌన్లోడ్ మై అదర్ యాప్స్ అని, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా లైవ్ వాల్పేపర్స్ అన్నీ ఉంటాయి. అవి వాల్పేపర్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మన బ్యాటరీ కొద్దిగా తొందరగా డ్రైన్ అవుద్ది, నేను అందుకే అది చూపించట్లేదు. సో మీ మొబైల్ అనేది 5000 బ్యాటరీ అయితే మాత్రం పక్కా ఇన్స్టాల్ చేసుకోండి, మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా కానీ ఎక్కువ ల్యాగ్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇది మీ ఇవి 2 యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోగానే మీకు ఇక్కడ చూడండి మీకు కొన్ని ఇక్కడ ఆటోమేటిక్గా అవే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫేవరెట్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఇది వీటిలో మన ఇష్టం వచ్చిన యాప్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే కొన్ని యాప్స్ వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో కొద్దిగా టైం పడుతుంది సెర్చ్ చేయడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి మన మొబైల్లో ఎన్ని యాప్స్ అయితే అన్ని యాప్స్ కూడా ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ అలోహా మీద క్లిక్ చేస్తున్నాను, చూడండి మనకి అలోహా అనే బ్రౌజర్ యాడ్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు నేను అలోహా బ్రౌజర్ ఎత్తుక్కోవడానికి చాలా టైం ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఎత్తుక్కోవడానికి నాకు ఎక్కువ టైం పట్టింది. కాబట్టి నేను ఏంటంటే జస్ట్ ఇమే క్లిక్ చేసి ఇక్కడ ఫేవరెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అయిపోద్ది. అలా మీకు ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేసే యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ యూట్యూబ్ అని, క్రోమ్ కానీ, మీ ఇష్టం వచ్చే బ్రౌజర్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ ప్లేయర్ కానీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసి పెట్టుకొని మీకు తొందరగా ఓపెన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఈ రైట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్, ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇక్కడ అన్నీ కూడా ఎనబుల్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఇట్లా వచ్చింది. సో నేను ఇక్కడ బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, వాల్యూమ్ కానీ, సో ఇక్కడ కెమెరా కానీ, క్యాలిక్యులేటర్ కానీ, టార్చ్ కానీ, ఇక్కడ చూడండి ఇంకా ఫ్లైట్ మోడు. సో ఇంకా మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి సాంగ్స్ కూడా ఇక్కడి నుంచే ప్లే చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.
మీకు ఈ ఫీచర్స్ అనేవి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ పెరగట్లేదు, కొంచెం షేర్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ ఇంకా తెస్తా ఫ్రెండ్స్ నేను. సో మీరు చూస్తూనే ఉన్నారు లవ్లీ టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.